శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ వార ప్రారంభంలోనే రాస్యాధిపతి కుజుడు వక్ర గమనంలో తృతీయ స్థానంలోకి రావడం జరిగింది. ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల జాతకుడు తన యొక్క స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా ధైర్యంగా సాహసంతో తన యొక్క కార్యక్రమాలు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా స్వతంత్ర వృత్తుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి, క్రీడారంగంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా కాంపిటేటివ్గా ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అటు పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ విజయం సాధించే అవకాశం ఉంది. గతంలో మీరు ప్రయత్నం చేసి దాంట్లో విఫలమై ఉన్నటువంటి ఎటువంటి పరీక్షలోనైనా తిరిగి విజయం పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అయితే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు సరైనటువంటి వైద్య విధానం ద్వారా లేదా సర్జరీ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి వ్యాధిని నివారించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల ఎవరైతే దూర ప్రాంత ప్రయాణం కొరకు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నంలో ఇటువంటి ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాడు. ప్రయాణాల్లో చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి కుజుడు అత్యంత బలవంతుడై తృతీయ స్థానంలో ఉండడం వలన చేపట్టిన కార్యక్రమాల్లో చాలా వరకు విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వక్రగమనం వల్ల చాలా వరకు ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు చేస్తున్నవారు 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఆ వర్క్ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఫెయిల్యూర్కి భయపడకుండా సక్సెస్ వైపు ముందుకెళ్తే విజయ అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంచుమించుగా ఈ వార ప్రారంభంలో అంటే మీకు సండే మండే కూడా మరి శుక్రుడు ధన సప్తమాధిపతిగా శుక్రుడు లాభస్థానంలో ఉండి మరి అక్కడ శని గ్రహంతో కలిసి ఉండడం వలన మీకు వ్యక్తిగతంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో అటు మీ కుటుంబ సభ్యుల సహకారంతో కానీ మీ జీవిత భాగస్వామి యొక్క సహకారంతో కానీ మీ యొక్క అవసరాలకు లేదా వ్యాపార అవసరాలకు మీకు ఆర్థికపరమైన సహకారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఎక్కువగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే మంగళవారం రోజున ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలిసి ఉండడం వలన చాలా వరకు ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఎంటర్టైన్మెంట్ పేరుతోనూ విందు వినోదాల పేరుతోనూ ఎక్కువగా ధన వ్యయం అయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇదే సమయంలో నమ్మక ద్రోహం మోసం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త వారితో లావాదేవీలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ఇంకా కొద్ది రోజుల పాటు వక్ర గమనంలో సంచరించడం వల్ల కొన్ని వివాహ ప్రయత్నాలు కానీ శుభకార్యాలు చేసే ప్రయత్నాలు కానీ దగ్గరికి వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి ఇంకా కొద్ది రోజుల్లో మరి గురువు రుజుమార్గంలో రావడం వల్ల గతంలో మీరు కోల్పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి స్థిరాస్తి కానీ ధనం కానీ ఏదైనా వివాహ సంబంధాలు కానీ తిరిగి మళ్ళా అతి తొందరలో సంపాదించే అవకాశం ఉంది. దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని తిరిగి మళ్ళా మీ యొక్క కుటుంబ అభివృద్ధికి లేదా మీకు అన్ని విధాలా సహకరించే విధంగా ఈ గ్రహస్థితి మొత్తం మీద అనుకూలంగా ఉండడం జరిగింది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకుందాం. ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైన మార్పుల్లో ధనస్థానంలోకి కుజగ్రహ సంచారం వల్ల జాతకుడు తన వాక్చాతుర్యంతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల అయితేనే, కఠినంగా మాట్లాడడం అయితేనే
అటు బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉండడం వలన కుటుంబ సభ్యులతో విభేదాలు రావడం జరిగే సూచనలు ఉన్నాయి. ఇలాగే ధన విషయంలో కూడా కొన్ని సమస్యలు ఈ కుటుంబ విషయాల్లో ఆర్థిక విషయాల్లో అనుకోని కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిదానంగా సామరస్యంగా నెమ్మదిగా చెప్పడం వల్ల మీ కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు తప్ప మీరు కఠినంగా వ్యవహరించడం వల్ల అథారిటేటివ్గా ప్రవర్తించడం వల్ల మరి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు సామరస్య ధోరణిలోనే వ్యవహరించడం మంచిది. అయితే ఇదే సమయంలో మీకు ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ స్థిరాస్తిపై ఏదైనా ఆదాయం రావడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికి కూడా అదే ధనం మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదానికి కారణం కూడా అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సర్దుకుపోయే ధోరణిలో ఉంటే మంచిది. ఇక లాభస్థానంలో మరి ఈ వారం శుక్రుడు మంగళవారం రోజు ప్రవేశించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు జాతకులకి విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు మీకు సహకరించే అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశిలో లేదా ఈ లగ్నంలో జన్మించిన వారు ఏదైనా సినిమా పరిశ్రమలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తుంటే వారికి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అంటే గతంలో మీరు చేసిన దానికన్నా అధికమైనటువంటి మొత్తంలో మీకు జీతం పెరగడం కానీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక రంగ సంస్థల్లో బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనూహ్యంగా వారికి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నవారికి మరి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు పరిచయం ఉండడం వల్ల వారి యొక్క సహకారంతో మీ యొక్క ప్రగతికి బాటలు వేసుకునే విధంగా ఈ శుక్రరాహుల ఏకాదశ స్థితి జాతకుడికి అనూహ్యంగా స్త్రీల ద్వారా లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే విదేశ సంస్థల ద్వారా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాశి అందే సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ప్రస్తుతం వక్ర మార్గంలో ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చేయిదాకా వచ్చి చివరి నిమిషంలో చేజారిపోయే సూచనలు ఉంటుంటాయి. అయితే మీరు 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ బుధ రవుల కలయిక మరి జాతకుడు ఏదన్నా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు అవి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తితో పాటు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం కానీ లేదా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఈ సహకారంలో మీకు మరి ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీకు చాలా వరకు సహకరించే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనా ఉద్యోగపరమైనటువంటి మార్పులు కోరుకునే వారికి ఇది కొంత ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి వారి యొక్క హోదా పెరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. తొందరలో వాళ్ళకి వృత్తిరీత్యా అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఈ గ్రహస్థితి రావడం చెప్తుంది. అంటే మనకి వృషభ రాశికి అనుకూల గ్రహాలైనటువంటి శుక్రుడు, బుధుడు, శని కూడా అనుకూల స్థితిలో రావడం వల్ల జాతకుడు ఈ వారంలో చేపట్టినటువంటి ఎటువంటి కార్యక్రమమైనా చాలా వరకు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు ఏదైనా స్పెక్యులేషన్లో కానీ షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే కొంతవరకు నష్టాలు బాట పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించడం మంచిది. సో అలాగే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల జాతకుడు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం, పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం కూడా ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి కుజుని యొక్క స్థితి తప్ప ఇంచుమించుగా మిగతా గ్రహాలన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. కుజుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి 26వ తారీఖు నుంచి
1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు గమనించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలోనే మిథున రాశిలోకి కుజగ్రహ సంచారం రావడం జరిగింది. అది మరియు వక్ర గమనంతో రావడం జరిగింది. స్వభావ సిద్ధంగా రాష్ట్రాధిపతి బుధునికి కుజగ్రహం శత్రుగ్రహం అవటం వల్ల జాతకుడు ఒక విధమైనటువంటి అసహనానికి, కోపానికి, అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే తను చేపట్టిన కార్యక్రమాలు ఏమాత్రం ఆలస్యమైన ఇతరులపై నిందలు వేసే సూచనలు కూడా కనబడుతుంటాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో జాతకుడు ఎక్కువగా కృషి చేయడం వల్ల, పట్టుదలతో ప్రయత్నం చేయడం వల్ల చేపట్టిన కార్యక్రమాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ కుజుని యొక్క స్థితి కొన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళకి, ఎక్కువగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియేటర్స్గా మధ్యవర్తులుగా భూమికి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్న వారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే ఎవరైతే మరి సాహసంతో కూడుకున్నటువంటి వృత్తుల్లో ఉంటుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కుజుని యొక్క స్థితి వాళ్ళలో ఆత్మధైర్యాన్ని పెంచుతుంది. ధైర్యాన్ని కూడా పెంచి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ తప్పక విజయం లభించే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విషయంలో, అలాగే తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో ఇవన్నీ కూడా ఈ కుజుడి యొక్క స్థితి అనుకూలించడం జరుగుతుంటుంది. అంటే ప్రతిరోజు ఎక్సర్సైజు, వ్యాయామం మొదలు చేస్తున్న వారికి కుజుడు పాజిటివ్గా యాక్టివేట్ అయ్యి వారి యొక్క ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పెంచే సూచనలు కనబడుతుంటాయి. సో ఇక వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి ఈ ఫిబ్రవరి 4వ తారీఖున రుజుమార్గంలోకి రావడం వల్ల ఎవరైతే జాతకులు కొంతకాలంగా ఉద్యోగంలో మార్పు కొరకు కానీ, లేదా వారి భార్య యొక్క ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నా, అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ భార్యాభర్తలు ఒక చోటకి కలవాలనే ప్రయత్నం అతి తొందరలో నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల ఇంచుమించుగా ఈ రాబోయే ఫిబ్రవరి నెలలో దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం కానీ, ఏదో కారణాల వల్ల విభేదాలతో ఉన్నటువంటి వారు కానీ, ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నవారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వారి యొక్క జీవనం సాగించే విధంగా అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్రుడు ఇంచుమించుగా మనకి ఈ వార ప్రారంభంలో భాగ్యస్థానంలో శనిగ్రహంతో సంచారం చేయడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అదే ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వారికి కానీ, న్యూస్ యాంకర్స్కి కానీ కొత్త అవకాశాలు రావడం, వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఇంచుమించుగా మనకి ఈ మంగళవారం రోజు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉచ్చస్థానంలోకి రావడం వలన ఇది ఎక్కువగా మిథున రాశిలో ఉన్నటువంటి వారి యొక్క అటు నటనలో ఉన్నవండి, ఏదో ఒక కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, అది మీ సంతానానికి కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ స్త్రీకైనా ఉన్నత అవకాశాలు రావడం జరుగుతుంది. వారి యొక్క వ్యక్తిగత గౌరవం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇక అలాగే మీరు కొద్ది రోజుల్లో చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతి బుధుడు తృతీయాధిపతి రవితో కలిసి సంచరించడం వల్ల జాతకుడు పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ప్రవేశిస్తున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక ఏదన్నా రాష్ట్రాధిపతి బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడు జాతకుడు తనలో ఉన్నటువంటి తెలివితేటలు, ఆలోచన సరళి, తన ధైర్య సాహసాలతో కాన్ఫిడెన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక గ్రహానికి రవితో కలిసి ఉన్నప్పుడు ఆ రవి యొక్క పవర్ అంతా కూడా ఆ గ్రహానికి రావడం వల్ల ఇంచుమించుగా ఈ మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు రవితో కలిసి సంచరించడం వల్ల జాతకుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం, చాలా కాన్ఫిడెన్స్గా ఉండడం, చేపట్టిన కార్యక్రమంలో విజయం సాధించడం అవసరం ఉంటుంది. అయితే శుభగ్రహాలు అష్టమ స్థానం సంచారం వల్ల
జాతకుడు నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటాడు. సడన్గా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూల గ్రహాలైనటువంటి అటు బుధ, శుక్ర, శని గ్రహాలు, దాంతోపాటు రాహు కూడా దశమ స్థాన సంచారం వలన ఈ సమయంలో జాతకుడు వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు కానీ అలాగే ఏదైనా వ్యవహారంలో ఖచ్చితమైన విజయం సాధించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి 26 నుంచి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. ఈ వార ప్రారంభంలో కర్కాటక రాశి వారి యొక్క రాశ్యాధిపతి చంద్రుడు గురువుకి సప్తమ స్థానంలో రావడం వల్ల టెంపరీగా ఒక గజకేసరి యోగం ప్రారంభమవడం జరిగింది. ఆ కారణం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే గొప్పవారితో కలిసి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తన ఐశ్వర్యాన్ని, ధనాన్ని పెంచుకునే ప్రయత్నంలో కొన్ని సలహాలు పెద్దవారి దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి ఈ ఫిబ్రవరి 4వ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఎలా ఉంటుందంటే, మరి చాలా కాలంగా జాతకుడు ప్రయత్నం చేస్తూ చాలా విషయాలు, ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు, రావాల్సినటువంటి ధనం, అలాగే వివాహ ప్రయత్నాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రావడం కంపల్సరీగా వస్తుంది, కానీ దానికోసం జాతకుడు 1-2 సార్లు ప్రయత్నం చేసినా రాకపోవడం, ప్రతిదానికి నిరాశగా ఉండడం, ఎవరో ఒకరు సహకారం తీసుకుంటే వాళ్ళు ఏదో చెప్పడం, ఇవన్నీ కూడా కొంతకాలం వరకు జాతకుడికి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంచుమించుగా మీకు ఈ వారం చివరి నుంచి మీకు రావాల్సినటువంటి ఫలితాలు, అటు ఉద్యోగంలో అభివృద్ధి అవ్వచ్చు, అలాగే వివాహ విషయంలో అనుకూలత అవ్వచ్చు, ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి ధనం రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చాలా బలంగా, అతి తొందరలో మీ యొక్క జీవితం మారడానికి ఈ గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉండడం జరిగింది. ఇక చాలా కాలంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ శని భగవానుడికి ఈ వార ప్రారంభంలో శుక్రుడు కూడా అదే స్థానంలోకి రావడం వల్ల కొంతవరకు జాతకుడికి కొద్దిగా దగ్గర బంధువులతో, అది ముఖ్యంగా స్త్రీలతో ఆస్తిపరమైన విషయాల్లో కానీ ఉద్యోగపరమైన విషయాల్లో కానీ కొంతవరకు కొన్ని విభేదాలు, అపవాదాలు వచ్చే అవకాశం ఉన్నది. ఏదైనా జాతకుడు ఈ వారం తమ కుటుంబ సభ్యులతోని, ఎస్పెషల్లీ కుటుంబంలో ఉన్నటువంటి బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇక ఇదే వారం మంగళవారం రోజు ఈ శుక్రగ్రహం మరి మీనరాశిలోకి భాగ్యస్థానంలోకి ప్రవేశించడం, అది ఉచ్చస్థితి అవ్వడం వల్ల అనూహ్యంగా జాతకుడి యొక్క స్థిరాస్తుల యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ, కొత్త వాహనం కొనే ప్రయత్నం కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విదేశ ప్రయాణం కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా వీసా కొరకు కానీ టికెట్స్ ఏమైనా విదేశానికి తీసుకోవాల్సి ఉంటే మరి ఈ వారంలో, ఈ మంగళవారం తర్వాత మీకు విదేశ వ్యవహారానికి సంబంధించిన ప్రతి విషయం అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే ధన వ్యయం కూడా చాలా అధికంగా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇదే రంగంలో ఉన్నటువంటి మీడియా రంగంలో వారికి కానీ, సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్స్కి కానీ, అలాగే చిన్న చిన్న నటీనటులకు కూడా కొన్ని గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంటు ఇతరులు, ముఖ్యంగా మంచి డైరెక్టర్లు గుర్తించడం వల్ల మీ కొరకు ప్రత్యేకంగా కొన్ని పాత్రలు సృష్టించి మిమ్మల్ని హైప్ చేసే విధంగా మీతో కొన్ని అగ్రిమెంట్లు చేసుకొని మీకు ఆర్థిక పరంగా మీకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. అలాగే మీరు గొప్ప అవకాశాలు రావడం, ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోవడానికి ఈ రాబోయే గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం
జరుగుతూ ఉంటుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ స్థితి చాలా వరకు ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలకు మీలో ఉన్నటువంటి ఆలోచనలు లేదంటే మీ యొక్క బలహీనతలు కొరకు కొంత ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే కొంత ధనం కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంటు, జోదం, పేకాట వాటిలో కొంత ధనాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క అన్నదమ్ములకు కానీ రక్త సంబంధికులకు కానీ, మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి కానీ తప్పనిసరిగా కొంత ఆర్థికపరమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారంలో స్త్రీలైతే తమ యొక్క ఆరోగ్యాన్ని, ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు గమనిస్తే, ఈ వారం అంతా కూడా సింహరాశి వారికి విజయ అవకాశాలు, అదృష్ట యోగాలు చాలా బలంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసింది, కొంతకాలంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏకాదశ స్థానంలోకి మారడం వల్ల జాతకుడికి ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులపైన ఆదాయం రావడం, అలాగే మాతృ సంబంధించినటువంటి బంధువులు, తల్లిగారి యొక్క బంధువులు మీకు సహకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క ఆదాయం, సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా అదృష్టం కూడా కలిసి వస్తుంది. దూరం అయిపోయినటువంటి మిత్రులు తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా నూతన వ్యవహారాలు ప్రారంభించాలన్నా, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్రంగా వృత్తులు చేపట్టుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా 6వ స్థానంలో రవిగ్రహ సంచారం జాతకుడు శత్రువులపై విజయాన్ని, కోర్టు సమస్యల నుంచి పరిష్కారాన్ని కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతి 6వ స్థాన స్థితి వల్ల ఏమవుతుందంటే, మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో రావడం జరుగుతుంది. రుణాలు వసూలవుతాయి. అలాగే మీరు ఏమైనా రుణ ప్రయత్నాలు చేసుకుంటే అది బ్యాంకు ద్వారా, ఆర్థిక సంస్థల ద్వారా మీకు రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల ఏంటంటే, అటు ఆర్థికపరమైన సమస్యలున్నా, కోర్టుపరమైన సమస్యలున్నా, పోలీస్ స్టేషన్లో విభేదాలు ఉన్నా, మరి ఈ సమయంలో అవి ఏదో విధంగా పరిష్కరించుకుంటే చాలా వరకు మీకు దాని ద్వారా రావాల్సినటువంటి లబ్ధి కూడా పొందే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక వ్యవహారంలో విజయం సాధించాలంటే అటు ధనయోగం యాక్టివేట్ అవ్వాలి, అటు విజయయోగం కూడా యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు రవి ఏమో 6వ స్థానంలో ఉండి సక్సెస్ఫుల్గా ఉన్నాడు. లాభస్థానంలో కుజులు ఉండడం వల్ల మనకి వాటి ద్వారా రావాల్సిన ధనం, అంటే అది బంధువుల ద్వారా అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, మనం డబ్బు ఇచ్చిన వారి దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి అనుకూలిస్తుంది. తద్వారా మీకు వాళ్ళు కూడా సహకరించి మీ యొక్క రావాల్సినటువంటి ధనం, పొందవలసినటువంటి విజయం తప్పకుండా ఈ వారంలో మీరు పొందే అవకాశం ఉన్నది. ఇక మనకి యాస్టీజ్గా ఈ గురుగ్రహం కూడా దశమ స్థానంలో సంచరించడం వల్ల, ప్రస్తుతం వక్రగమనంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక ప్రయత్నాన్ని 1-2 సార్లు చేస్తే తప్ప అది సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే వృత్తిలో మారదామనుకున్నా, ఏదైనా వృత్తిలో అదనంగా పెట్టుబడి పెడదామన్నా చాలా వరకు దానికి అది ముందుకి వెళ్ళకుండా వెనక్కి వెళ్లకుండా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంచుమించుగా అతి తొందరలో, అంటే మనకి ఇంచుమించుగా ఈ ఫిబ్రవరి 4వ తారీఖున ఈ గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల అటు మీరు కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలిస్తుంది, ఉద్యోగంలో మార్పుకి అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే మీ సలహాతో కొంతమంది ఏదైనా రంగంలో ప్రవేశించడం కానీ, కొత్తగా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ప్రవేశిస్తున్న వారికి మీ యొక్క సహకారంతో ఇతరుల అభివృద్ధి విధంగా ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉన్నది. ఇక 7వ స్థానంలో మరి ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా శనిగ్రహం అదే స్థానంలో ఉంటే, కేవలం 3 రోజులు శుక్రగ్రహం కూడా 7వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంలో వైవాహిక జీవితంలో, అలాగే స్త్రీలతో ఇబ్బందులు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. యాస్టీజ్గా భార్యాభర్తల మధ్య ఉద్యోగరీత్యా ఎడబాటు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక మంగళవారం రోజు
ఈ శుక్రగ్రహం అష్టమ స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి వెళుతూ అక్కడ రాహుగ్రహంతో కలియడం వల్ల ఈ సమయంలో జాతకుడు కొన్ని కార్యక్రమాల్లో, రహస్య కార్యక్రమాల్లో, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తను చాలా కాలంగా తన మనసులో ఉన్నటువంటి కోరికలు అంటే బలహీనతలు తీర్చుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎవరినైనా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు రహస్యంగా వస్తున్నటువంటి విషయాలు బయటపడి కొంత అప్రతిష్ట పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మీరు చేసినటువంటి చిన్న పొరపాటు కూడా పెద్దగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మీ యొక్క స్థాయిని బట్టి, మీరున్నటువంటి స్థితిని బట్టి ఏదైనా వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళడం కానీ, అలాగే స్త్రీలతో సెల్ ఫోన్లో కానీ, వీడియో కాల్లో కానీ సంభాషించినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే పరిచయం లేని వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదని పక్షంలో ఏదో ఒక ట్రాప్లో కానీ, ఒక హనీ ట్రాప్లో కానీ, ఏదైనా స్కామ్లో కానీ ఇరుక్కొని దానివల్ల చాలా వరకు నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మన సింహరాశి వారు ఈ మంగళవారం తర్వాత కొద్ది కాలం పాటు అక్కడ ఈ శుక్రగ్రహ సంచారం రాహుతో కలియడం వల్ల స్త్రీల వల్ల ఇబ్బందులు, అపవాదులు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో జరిగినటువంటి గ్రహాల మార్పు చాలా వరకు కన్యారాశి వారికి అనుకూలంగా రావడం జరిగింది. దశమ స్థానంలోకి కుజగ్రహ సంచారం జాతకుడు తన యొక్క వృత్తిలో ధైర్యాన్ని పెంచుకొని నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే విధంగా కుజుడు అత్యంత బలవంతుడై దిగ్బలుడై దశమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే జాతకుడు ఏ వృత్తిలో ఉన్నా చాలా నిజాయితీగా, స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక తృతీయాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సందర్భాల్లో జాతకుడు వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ, అదనపు బాధ్యతలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక అష్టమాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల జాతకుడికి వృత్తిలో అదనపు బాధ్యతలు వస్తాయి. తర్వాత తన యొక్క కార్యాలయంలో తనకన్నా సీనియర్స్కి ఏదో ఇబ్బంది రావడం వల్ల ఆ స్థానంలోకి ఈ జాతకుడిని కూర్చోబెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే టెంపరీగా జాతకుడు వృత్తిలో పదవి ఉన్నతి, హోదా పెరిగే అవకాశం ఉన్నది. దానికి తగ్గట్టుగానే జాతకుడు తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు కుజగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతూ ఉంది. ఇదే సమయంలో జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా తన యొక్క సమస్యలు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునే విధంగా జాతకుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇక మనకి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతి బుధుడు, అలాగే అక్కడ రవిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఇది చాలా వరకు విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడినటువంటి అవకాశాలు రావడం, తనలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే అవకాశం ఉంది. జాతకుడు చాలా కాలంగా చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఈ సమయంలో నెరవేర్చే అవకాశం ఉంది. అంటే తనలో ఉన్నటువంటి స్కిల్స్ ప్రదర్శించే విధంగా ఏదైనా ఒక బుక్ రాయడం కానీ, ఒక సమావేశంలో తన యొక్క ప్రసంగాన్ని వినిపించడం కానీ, మొత్తం మీద తన టాలెంట్ని రుజువు చేసుకునే అవకాశం ఉంది. ఇదే కన్యారాశిలో చాలా వరకు సినిమా రంగంలో చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. అటువంటి వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక శని భగవానుడి స్థితి గమనించినప్పుడు 6వ స్థానంలో శని భగవానుడు మరి ఈ వార ప్రారంభంలో శుక్రవారం వరకు కూడా ధనాధిపతి శుక్రునితో శని కలిసి సంచరించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వైద్య రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఏ రంగంలో ఉన్నవారికైనా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా చిన్న చిన్న ఆర్టిస్టులకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఇదే సమయంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మరి స్వయం ఉపాధి అంటే వాళ్ళ వృత్తుల్లో స్వయం ఉపాధిగా చిన్న చిన్న పరిశ్రమలు లాంటివి కానీ, ఏదైనా టైలరింగ్, బోటిక్ అటువంటి వృత్తులు స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి, కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి, ముఖ్యంగా స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తుంది. దానికి తగు విధంగా మీ కుటుంబ సభ్యులు అలాగే ఆర్థిక సంస్థలు మీకు సహకరించే అవకాశం ఉన్నది. అయితే తర్వాత ఈ మంగళవారం తర్వాత
ఈ శుక్రుడు సప్తమ స్థానంలోకి మారడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఏదైనా విదేశ అవకాశాలు కానీ ఏదైనా పెద్ద సంస్థలో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల మీ కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు యొక్క అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు రావడం వల్ల తన ఆదాయంతో పాటు నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో లేదా గతంలో మీకైనా ఒక వివాహ సంబంధం కుదిరి అది పెండింగ్లో ఉంటే ఇంచుమించుగా వివాహాలు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే కొంతవరకు ఇష్టపడి రెడీగా వివాహానికి మంచి రోజుల కోసం పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నారో వారు తొందరగా వివాహం చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ సప్తమ స్థానంలో ఇంచుమించుగా మరి చాలా రోజుల పాటు ఈ రాహువు శుక్రుడు అదే రాశిలో శుక్రుడు వక్రించడం మళ్ళీ స్తంభించడం వక్రించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి వివాహ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుదిరిన వివాహాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి తొందరగా మీరు ఏమాత్రం డిలే చేయకుండా ఏదో విధంగా వివాహం చేసుకుంటేనే మీ ఇప్పుడు కుదిరినటువంటి వివాహం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో మరి ఆ వివాహం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చాలా వరకు ఇతరుల ప్రమేయం వల్ల విభేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ కన్యా రాశి వారు అటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి చారిటీ అంటే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని లేదంటే వాళ్ళ యొక్క మంచితనాన్ని వాళ్ళ యొక్క పవిత్రతని చాలా వరకు కాపాడుకోవాల్సి ఉంది. ఈ సమయంలో మీ యొక్క పవిత్రతకు భంగం కలిగే విధంగా కొన్ని అపవాదులు నిందలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 26వ తారీఖు నుండి ఫిబ్రవరి 1 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో లాభాధిపతి భాగ్యాధిపతి కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి మార్పు ఈ తులారాశి వారికి. దానివల్ల ముఖ్యంగా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. అలాగే పెద్దల పేరుతో ఉన్నటువంటి ఆస్తి అంటే మీకు వారసత్వంగా అయినా స్థిరాస్తి రావాల్సి ఉంటే అది ఈ సమయంలో మీకు సంక్రమించడం జరుగుతుంది. అంటే పెద్దలు మీ పేరుతో ఆస్తి రావడం కానీ మీకు ఆ ఆస్తిని స్వాధీనం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు ఉన్నటువంటి స్థిరాస్తిని శుభ్రంగా రిపేర్ చేసి ఒకవేళ స్థలం ఉంటే దాంట్లో కొత్తగా గృహం కట్టుకోవడానికి ఇది తగిన సమయంగా భావించి మీరు గృహ నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చు. ఇక దానికి కావాల్సినటువంటి ధన సహకారం అన్నది మీ యొక్క పెద్దవారి దగ్గర నుంచి కానీ స్వయంగా మీరు సంపాదించుకున్నటువంటి ధనంతో పాటుగా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొంత ధనాన్ని సేకరించి మొత్తం మీద ఒక గృహం మీకు సమకూరే అవకాశం ఉన్నది. అది ఏదైనా ఏ కారణాల వల్ల అయినా మొత్తం మీద స్థిరాస్తి ఏర్పడుతుంది. అలాగే ఆల్రెడీ ఉన్న స్థిరాస్తిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అంటే అది ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి మరి ఈ వార ప్రారంభంలో మీలో ఉన్నటువంటి టాలెంట్కి కళా సంబంధించినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. పెద్ద సంస్థల్లో మీకు అవకాశాలు రావడం, అలాగే గొప్ప పేరున్నటువంటి డైరెక్టర్లు మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి మీకు అనుకూలంగా వారు కథలు తయారు చేసుకొని మిమ్మల్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటు సినిమా రంగం కానీ సీరియల్స్లో కానీ ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. గతంలో మీరు సంపాదించినటువంటి వేతనం అనుకోవచ్చు, రెమ్యునేషన్ అనుకోవచ్చు, రోజు సంపాదించే ధనం ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇది ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ 29, 28 తారీఖుల్లో ఈ శుక్రగ్రహం 6వ స్థానమైనటువంటి ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే శుక్రుడు ఎప్పుడైతే బలవంతుడు అవుతాడో
ఆటోమేటిక్గా మనకి ఈ తులారాశి వారికి వారిలో ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా వారి డ్రెస్ కోడ్ విధానంలో అయితేనే, వాళ్ళు తినే ఆహారం అయితేనే, ప్రయాణించే వాహనం అయితేనేమి, స్టే చేసినటువంటి హోటల్స్ అయితేనేమి చాలా కంఫర్టబుల్గా, చాలా లగ్జరీగా ఉండే అవకాశం ఉంది మరి శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది, విజయ అవకాశాలు కూడా రావడం వల్ల చాలా ఆకర్షణ శక్తి మీలో పెరగడం వల్ల, ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఎక్కువ ఆకర్షణ శక్తి పెరగడం వల్ల అనేక విధాలుగా మీకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల, ఈ రాహు ఏంటంటే ఒక విధంగా మాయాగ్రహం అవటం వల్ల ఏంటంటే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఇతరుల యొక్క మాయలో పడకుండా, వారి మోసానికి గురవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలని ఇతరులు ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని ఆకర్షించి మీకు చాలా హైఫై రేంజ్ తీసుకొస్తామని చెప్పి ప్రలోభాలకు గురి చేసి మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఎవరితో కూడా పరిచయం లేని వారితో పరిచయం పెంచుకోవడం కానీ, ఈ ఫోన్ కాల్స్ కానీ, వీడియో కాల్స్ కానీ ఎటువంటివి మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మీ పవిత్రతను కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి మగవారు కూడా ఇతరుల మాయలో పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది, కానీ చాలా వరకు ఇలాగ మోసంలో ఇరుక్కోవడం, ఏదో స్కామ్లోనో హనీ ట్రాప్లోనూ ఇరుక్కొని ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ వారం మంగళవారం తర్వాత కొత్త వారికి జోలికి వెళ్లకుండా, అక్కలేని విషయాలు కలజేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు వక్రగమనంలోకి రావడం వల్ల చాలా వరకు జాతకుడు కొన్ని కొత్త ప్రయోగాలు చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే సాహసమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మరీ ప్రమాదకరంగా వారు పనులు చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ పరంగా కొన్ని సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు సామరస్య ధోరణిలో, సర్దుబాటు ధోరణిలోనే వెళ్ళటమే మంచిది. అయితే వివాహ బంధానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ కొన్ని అనుకోని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈగో ప్రాబ్లం వల్ల అయితేనే, అధికంగా ఎమోషనల్గా కోపంగా ఉండడం వల్ల అయితేనే కొన్ని అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే గురుగ్రహం సప్తమ స్థాన సంచారం వల్ల వివాహ బంధం చాలా వరకు గట్టిగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి ఎడబాటు వచ్చినా కూడా కమ్యూనికేషన్స్ వరకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు, పెద్దగా పర్వాలేదు. అయితే ముఖ్యంగా కొంతకాలంగా ఎవరైతే ప్రేమ వివాహంలో సెటిల్ అయి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు మరి ఇంచుమించుగా మరి ఈ రాబోయే ఏప్రిల్ 4 తర్వాత అది వివాహ ప్రయత్నాలు చేసుకొని వివాహం చేసుకుంటేనే మంచిది. లేని పక్షంలో మళ్ళీ ఇలాగ వాయిదా పడి చివరికి ఆ ప్రేమ విఫలమయ్యే విధంగా పంచమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల అది ఈ వృశ్చిక రాశి వారి యొక్క వివాహ జీవితం మీద, అలాగే ప్రేమ పెళ్లి విషయాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీకు వివాహం నిర్ణయమై ఉన్నా, మీరు ప్రేమించి వివాహానికి సిద్ధంగా ఉన్నా, మరి రేపు ప్రారంభమయ్యే మాఘమాసంలో వివాహం చేసుకుంటే మంచిది. ఇక మనకి శనిగ్రహ ప్రభావం అర్ధాష్టమ శనిగా ఉండగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడితో కలిసి కొద్ది రోజుల పాటు, అంటే రేపు మంగళవారం వరకు సంచరించడం వల్ల ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్త వాహనాన్ని కొనటం కానీ, కొత్త గృహాన్ని నిర్మించుకోవడం కానీ, కొనటం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా గృహ అవసరాలకు ఏదైనా విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉన్నది. ఏదైనా వివాహానికి సంబంధించిన విధంగా గృహాన్ని డెకరేట్ చేసుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయి. మొత్తం మీద ఏదో కుటుంబంలో, గృహంలో ఏదో ఒక విలువైన వస్తువు సమకూరే అవకాశం ఉన్నది.
ఇక మనకి మంగళవారం తర్వాత పంచమ స్థానంలోకి సంచరిస్తున్నాడు. అటు వ్యయ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అక్కడ రాహుగ్రహంతో కలిసి ఉన్నాడు. మరి ఈ కారణం వల్ల మరి మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి అయితేనే, భార్యాభర్తల మధ్య అయితేనే, ప్రేమికుల మధ్య అయితేనే ఇంకొకరు పరిచయం అవడం వల్ల, అది స్త్రీ అవ్వచ్చు, మగవారు కూడా అవ్వచ్చు, ఈ ప్రవేశం వల్ల ఏవైతే మీ యొక్క వివాహ బంధానికో, ఈ ప్రేమ బంధానికో ఏదో ఒక విఘాతం, ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అది శాశ్వతంగా అయితే ఉండదు. కొద్ది రోజుల పాటు మీ జీవిత భాగస్వామి ఇతరుల యొక్క భ్రమకి గురి కావడం వల్ల మిమ్మల్ని అశ్రద్ధ చేసినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీరు కూడా ఇతరుల యొక్క వ్యామోహంలో పడి జీవిత భాగస్వామిని అశ్రద్ధ చేసే విధంగా ఉంటుంది. బట్ ఏదైనా ఇది టెంపరీ మాత్రమే కాబట్టి సాధ్యమైనంత వరకు పూర్తిగా ప్రలోభాలకు లొంగకుండా నిష్టగా, నియమంగా, పవిత్రంగా ఉండడం మంచిది. బట్ ఏదైనా మరి అతి తొందరలో ఏర్పడుతున్నటువంటి షష్ఠకూటమి ప్రభావం వల్ల ఈ జాతకులు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినన్నా నమ్మడం వల్ల మోసపోవచ్చు, ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, ఒక సినిమా తీయడం వల్ల, జోదం పేకాట వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు మీరు ఏదైతే వృత్తిలో ఉంటారో అంతవరకే ఉండాలి తప్ప అధికంగా ఆశపడినా, అధికంగా వ్యామోహపడినా, ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఏదో ఒక హనీ స్కామ్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు మీ యొక్క పవిత్రమైనటువంటి చారిటీని కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీల విషయంలో, ప్రేమ విషయంలో, ఉద్యోగ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ధనంతో ప్రయోగాలు చేయడం కానీ, ఇతరుల యొక్క జీవితాలతో ఆడుకోవడం కానీ, మీరు వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రవేశించడం కానీ చేయకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఏదైనా గురువు యొక్క బలం మీ మీద సంపూర్ణంగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా అది పరిష్కారం అవుతాయి. కాబట్టి బట్ ఏదైనా నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలగకుండా జాగ్రత్త వహించడం మంచిది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా ధనస్థానంలో అద్భుతమైనటువంటి ధనయోగం ఒకటి ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా భాగ్య రాజ్యాధిపతులు ఇద్దరూ కూడా ధనస్థానంలోకి రావడం, అక్కడ ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం ఒక విధంగా జాతకుడికి తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి, లేదంటే తన కుటుంబ సభ్యులకి ఒక గొప్ప ఉద్యోగ, రాజకీయ అవకాశం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరువు ప్రతిష్టలు పెరగడం వల్ల కుటుంబం యొక్క గొప్పతనం గురించి 10 మంది చెప్పుకునే విధంగా ఉంటుంది. అలాగే ఒక విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభం, అది ప్రభుత్వ పథకాల వల్ల అయితేనే, బహుమతుల వల్ల అయితేనే, పేరు ప్రతిష్టల వల్ల అయితేనే ఒక ధనయోగం, ఒక రాజయోగం కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా జాతకుడు తన యొక్క ప్రతిష్టను పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే తన ఆదాయం కూడా పెరిగే అవకాశంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఏదైనా ఒక శుభకార్యమో, పుణ్యకార్యమో త్వరలో జరిగే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుంది. వ్యక్తిగతంగా జాతకుడు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన నెరవేరుతుంది. తనలో ఉన్నటువంటి తెలివితేటలకి, విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. అంటే ఓవరాల్గా చాలా ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి కుజగ్రహ సంచారం మరి ఈ వారంలో సప్తమ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అవి చాలా వరకు ఈగో క్లాషెస్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార భాగస్తులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రేమ సంబంధించిన విషయాలు, పెళ్లి సంబంధించిన నిర్ణయాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. అంటే ఒకవేళ మీరు ఏదైనా పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇంకా అది పెండింగ్లో ఉన్నా, లేదా పరస్పరం ఒకరికొకరు ఇష్టపడి పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నా మరి తొందరగా ఒక నిర్ణయానికి రాకపోతే మరి నెమ్మదిగా మరి ఆ వివాహ సంబంధము, ఆ ప్రేమ వ్యవహారము క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నది. బికాజ్ సప్తంలో ఉన్నటువంటి వక్రగ్రహ ప్రభావం వల్ల. అలాగే గతంలో
మీరు ఏదైనా ఒక వివాహ సంబంధం 1 సంవత్సరం క్రితమో 6 నెలల క్రితమో ప్రయత్నం చేసి పెండింగ్లో ఉంటే వారిని సంప్రదించడం వల్ల కూడా మరి ఈ వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా అనుకున్నది జరగకుండా వేరే ఒకటి ఎంటర్ అయి ఆ వివాహం జరగడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఇతరుల ప్రమేయం వల్ల కొన్ని అభిప్రాయ భేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా తృతీయ స్థానంలో ప్రవేశించినటువంటి శుక్రగ్రహం అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి కళారంగం వారికి సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరి కొద్ది రోజుల పాటే తృతీయ స్థానంలో సంచరించబోతున్నటువంటి శని భగవానుడు ఈ రాశిలో ఇంకా ఎవరైనా నిరుద్యోగులు వంటి వాళ్ళు ఉంటే ముందుగానే ఉద్యోగ ప్రయత్నం చేసి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగంలో అయినా చేరిపోతే అక్కడి నుంచి ఆ ఉద్యోగం కంటిన్యూ అయ్యి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా ఏప్రిల్ వచ్చిందంటే మాత్రం మరి చతుర్థ స్థానంలోకి ఎప్పుడైతే అర్ధాష్టమ శని ప్రారంభమైందో మరి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉండదు. నిరుద్యోగులు ఇంకా కొద్ది కాలం పాటు నిరుద్యోగులుగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వారు ఏదో పెద్ద ఉద్యోగం వస్తుందని దాని కొరకు ఎదురు చూడకుండా వచ్చిన ఉద్యోగం చేరిపోవడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఇక ఇదే వారం మంగళవారం రోజు శుక్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం వలన ఒక విధంగా లాభాధిపతి చతుర్థ స్థాన స్థితి జాతకుడు ఏదైనా కొత్త వాహనాన్ని కొనడం కానీ గృహానికి అవసరమైనటువంటి అధునాతన పరికరాలు కొనుక్కోవడం కానీ ఏదైనా కొత్త గృహం చాలా ఖరీదైనటువంటి బాగా మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఒక గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంది. ఖచ్చితంగా గృహంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. కుటుంబ సమేతంగా ఏదో ఒక విహారయాత్రలో కానీ వినోదయాత్రలో కానీ పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఏదో ఒక కొత్త వస్తువో వాహనమో లేదా విలువైనటువంటి గృహమో మీకు సమకూరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా అదృష్ట యోగాలతో ఈ వారం గడిచే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. మకర రాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు రాశి అందే రవి బుధుల సంచారం ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ మనకి రవి అష్టమాధిపతిగా రాశి అందు ప్రవేశించడం వల్ల జాతకుడికి అధికారుల వల్ల ఇబ్బందులు, సొంత బంధువులే విభేదించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎదటి వారికి మంచి చేసినా వారు అది చెడుగా భావించి మిమ్మల్ని అవమానించే విధంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. అంటే మంచిగా వెళ్తే చెడు ఎదురవుతుందని చెప్తూ ఉంటారు. ఇక బుధగ్రహ సంచారం కొంతవరకు భాగ్యాధిపతిగా మీ యొక్క పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకి చాలా గుర్తింపు లాంటిది వచ్చినప్పటికి కూడా దానివల్ల పెద్దగా మీకు ప్రయోజనం ఉండే అవకాశం ఉండదు. అయితే విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఒక కఠినమైన మంచి మనస్సు కలిగినటువంటి ఒక గురువు మీకు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి విద్యని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది. అయితే కొంతవరకు స్వయం ఉపాధి కొరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏదో ఒక ఉద్యోగ అవకాశం, ధన ఆదాయం కలిగే అవకాశం ఉంది. అంటే మరి అది పెద్ద స్థాయి కాకుండా మీ జీవన విధానంలో మీకు సరిపోయేంత వరకు మీ యొక్క సంపాదన కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఏదో ఒక అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. అయితే చాలా వరకు ఈ వార ప్రారంభం అంతా కూడా అధికమైనటువంటి ధన వ్యయం, అది బంధువుల రాక వల్ల అయితేనే మీ వ్యక్తిగత ప్రయాణాల వల్ల అయితేనే ఏదో ఒక విధంగా వార ప్రారంభంలో 3 రోజులు ఎక్కువ ఖర్చులు ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే కుటుంబ స్థానంలో శనిగ్రహ సంచారంతో పాటు వార ప్రారంభంలో శుక్రగ్రహ సంచారం వల్ల కుటుంబంలో ఏదో ఒక పండగ వాతావరణమో ఏదో ఒక పుట్టినరోజు వేడుకో చిన్నపాటి ఫంక్షనో వేడుకో చేయడం వల్ల అది సహజంగా దాని కొరకు బంధువులు అది మీ ఇంటికి రావడం, ఏదో విధంగా మనీ ఎక్స్పెండిచరు,
అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికీ కూడా మీ స్థాయికి మించి కొద్దిపాటి గెట్ టుగెదర్ పార్టీ లాంటిది నిర్వహించే అవకాశం ఉంది. మరి బంధువులు కూడా ఒక మంచి ఆతిథ్యం, విలువైనటువంటి ఏవో గిఫ్ట్లో బహుమతులు ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మరి ఇదే మంగళవారం రోజు ఇదే వారంలో ఈ శుక్రుడు 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వృత్తిలో అనూహ్యంగా గొప్ప అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మీ యొక్క మిత్రులు, మీ యొక్క ఉద్యోగపరంగా మీ ఉన్నటువంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ, ముఖ్యంగా స్త్రీలు మీకు మీ అభివృద్ధికి సహకరిస్తారు. అలాగే వ్యక్తిగతంగా మీరు స్త్రీలు అయి ఉంటే మీ ఉన్నతి చాలా ఆశ్చర్యంగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. అనూహ్యంగా మీకు ఒక మంచి గుర్తింపు రావడం వల్ల ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు పొందుతారు. అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఏదో ఒక నూతన ఆభరణం కానీ, వాహనం కానీ, అలాగే సౌకర్యవంతమైన వస్తువులు కానీ ఈ సమయంలో సమకూరుకునే అవకాశం ఉంది. ఇక ఈ విధంగా ఉంటే 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి వక్ర గమనంలో ఉన్నటువంటి కుజ భగవానుడు భూములు, స్థిరాస్తులు మొదలగు వాటిపై ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. రుణదాతల ఒత్తిడి మీపై అధికంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా దాని గురించి ఇబ్బంది పడక్కర్లేదు. కోర్టుపరమైన సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా మీకు ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ఒక కాంపిటేటివ్తో కూడుకున్నటువంటి ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఖచ్చితంగా మీరు ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక రాత పరీక్షలో కానీ ఖచ్చితమైనటువంటి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా పోటీలో నెగ్గే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇంకా గురువు ఫైనల్గా 5వ స్థానంలో ఉంటూ భాగ్య దృష్టితో మకర రాశిని వీక్షించడం వల్ల, పూర్వపుణ్యం వల్ల అయితేనే, మీ పిల్లల యొక్క అదృష్టం వల్ల అయితేనే ఏ సమస్య అన్నా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అటు ఆరోగ్య విషయంలో కానీ, నడవడిక, దైవభక్తి విషయంలో చాలా మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇది ముఖ్యంగా విద్యార్థులకి, నిరుద్యోగులకి ఈ యొక్క గ్రహస్థితి అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, మీ ఆర్థిక అవసరాలకు తగిన ధనం లభిస్తుంది. అలాగే విద్యలో బాగా రాణించి మంచి గుర్తింపు కూడా పొందే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఒక విధంగా కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో చాలా సందడిగా, సంతోషంగా, ఆనందంగా గడిపే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ యొక్క ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు తిరిగి మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. అలాగే మీ యొక్క భార్య కానీ, కుమార్తె కానీ, అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు, తల్లిగారు కూడా అవచ్చు, మరి ఈ సమయంలో తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని కుటుంబ శ్రేయస్సు కొరకు లేదా కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యం కొరకు మరి చర్చించి మీకొక్క గృహానికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక పుణ్య కార్యక్రమంలో కానీ, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ, ఏదైనా వివాహ వేడుకలో పాల్గొనడం కానీ స్వయంగా మీ గృహంలో జరిగే అవకాశం కూడా ఉన్నది. ఇక మంగళవారం తర్వాత శుక్రగ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ పరపతి పెరుగుతుంది, అనూహ్యంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. అయితే ఒక విలాసవంతమైనటువంటి లగ్జరీ లైఫ్ మీరు ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నది. అంటే కొంతకాలంగా అనారోగ్యంతోనో, ఆర్థిక ఇబ్బందులతోనో, వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న మీకు ఒకేసారి అటు ధన సహకారం రావడం వల్ల, దూరమైన వారు తిరిగి కలుసుకోవడం వల్ల ఒక ఆనందమైనటువంటి వాతావరణం మీ ముఖంలో కనబడుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా దాని యొక్క అనుభవం మీకు రావడం వల్ల కొంతవరకు కొన్ని గొప్ప ప్రాంతాలు వెళ్ళడం, బంధువుల్ని కలుసుకోవడం, ఎక్కువగా విలాసంగా, హ్యాపీగా, సంతోషంగా గడిపే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా గురుగ్రహం కూడా మీకు చాలా వరకు ధన లాభాధిపతిగా 4వ స్థానంలో ఉండడం వల్ల కొంతకాలంగా మీరు ఏదో ఒక ఇల్లు, ఒక వాహనమో, ఇంటి స్థలమో కొనుక్కోనని ప్రయత్నంలో
చాలా వరకు పెండింగ్ ఉంటే అది ఈ వారంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇందాక అనుకున్నట్టు ఒక మీ కుటుంబ సభ్యుల సహకారంతోనో ఒక గొప్ప స్త్రీ సహకారంతోనో ఏదో ఒక స్థిరాస్తి మీరు ఈ వారంలో సమకూరే అవకాశం ఉన్నది. దానికి ఖర్చు కూడా మీకు వ్యయస్థానంలో అటు రవిగ్రహం బుధగ్రహ సంచార ప్రభావం వల్ల విద్యార్థుల చదువుకైతేనే, ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు అయితేనే, రిజిస్ట్రేషన్ సంబంధించిన ఖర్చులు అయితేనే, చాలా వరకు అటు ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, ఆరోగ్యానికి సంబంధించిన, అంటే ఎంత స్పీడ్గా ధనం వస్తుందో అంత వేగంగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా 2 శుభగ్రహాలు ఈ రాశి సంచరించడం వల్ల, అంటే 2 ధనస్థానంలోనూ వ్యయస్థానంలోనూ శుభగ్రహాలు, అలాగే పాపగ్రహాలు కూడా సంచరించడం వల్ల ఒక పక్క ధనం వస్తూనే మరో పక్క ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రరాహువులు శుక్రుడు ఉచ్చులో ఉండడం వల్ల చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువులు, కుటుంబానికి కూడా అటువంటి లగ్జరీ ఐటమ్స్ కొనే సూచనలు చాలా బలంగా ఉంటాయి. మరి పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు స్పెక్యులేషను, జోదం, షేర్ మార్కెట్టు, పేకాట్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. భూములపైన స్థిరాస్తులపైన ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు మీకు పరిష్కారం అయితే ఇదే సమయంలో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైనా చేస్తుంటే అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది సాంప్రదాయ వివాహాల కన్నా ఏదో ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజో, ద్వితీయ వివాహాలు అటువంటివి చేసుకున్న వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారం లాభస్థానంలో రవి బుధుల సంచారంతో ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. అలాగే ఈ వారంలో ఇంకొక మార్పు ఏంటంటే చతుర్థ స్థానంలో వక్ర గమనంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం. ఇది జాతకుడికి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీకు పెద్దవారి ద్వారా స్థిరాస్తి మీ పేరులోకి మారడం కానీ, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ పేరు మీద రావడానికి, లేదా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. అలాగే స్థిరాస్తులపైన, భూములపైన, అలాగే తల్లిగారి ద్వారా లేదంటే ఆమె బంధువుల ద్వారా కానీ, అలాగే మీ యొక్క స్థిరాస్తి పైన ఆదాయం రావడం చాలా వరకు మీకు ఆర్థిక పరంగా కుజుని యొక్క స్థితి అనుకూలంగా ఉంది. అలాగే స్థిరాస్తి సమకూర్చుకోవడానికి, భూములపై ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఇది అనుకూలంగా ఉంది. అయితే దానికి సపోర్ట్ చేస్తూ ఏకాదశ స్థానంలో రవి బుధ సంచారం, అంటే రవి షష్టాధిపతిగా లాభస్థితి, అటు న్యాయస్థానాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది, ప్రభుత్వ అధికారులు మీకు సహకరిస్తారు, గ్రామ పెద్దలు అవ్వచ్చు, తండ్రి గారు అవ్వచ్చు, సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉన్నది. ఇక బుధుడు చతుర్థ సప్తమాధిపతిగా అటు తల్లి తరపు బంధువులు, భార్య లేదంటే భార్య సహకారం, పార్ట్నర్ సహకారంతో మీకు అటు ఫైనాన్స్ సహకారం ఉంటుంది, ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఈ కారణాలతో మీరు ఈ చేపట్టే కార్యక్రమాలు స్థిరవస్తు కొనవచ్చు, లేదంటే వాహనం కొనవచ్చు, ఇతరుల దగ్గర నుంచి స్థిరాస్తి మీ స్వాధీనం చేసుకునే సూచనలు కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, లేదన్నా ఏదన్నా కొత్తగా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వారి యొక్క ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది వ్యయస్థానంలో శని భగవానుడు యాజిటీజ్గా మీరు ఖర్చు ఒకటి అనుకుంటే ఒకటి వస్తూ ఉంటుంది, ఒక దాని కొరకు ధనం తెస్తే వేరే వాటికి ఖర్చు అవుతుంటుంది, అసలు సమస్య అలాగనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి తోడు శుక్రుడు కూడా వ్యయస్థానంలోకి రావడం జరిగింది. మరి ఈ వారంలో మొదటి 3 రోజులు తృతీయాధిపతి వ్యయస్థానం వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెల వల్ల, లేదా కొన్ని సందర్భాల్లో పుణ్య కార్యక్రమాల వల్ల, డొనేషన్స్ వల్ల, చందాలు ఇవ్వటం వల్ల,
ఏదన్నా ఒక బలహీనత వల్ల కొంత ధనం మీరు వెచ్చించే అవకాశం ఉంది. అది మీకు సంతోషకరంగానే ఉంటుంది, ఆనందదాయకంగానే ఉంటుంది. అంటే శుక్రుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇచ్చే గ్రహం అన్నమాట. మన యొక్క ఆనందం కోసమో ఎంజాయ్మెంట్ కోసమో ఏదో విధంగా ధనం ఖర్చు పెట్టినప్పుడు కూడా అది మనకి పెద్దగా ఇబ్బంది బాధ కలిగించదు, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చిన్న ఖర్చు కూడా కొంత కష్టం అనిపిస్తూ ఉంటుంది. అదే కొన్ని ఖర్చులు ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి సంతోషకరమైనటువంటి ఖర్చు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మంగళవారం తర్వాత రాశిలోకే శుక్రగ్రహ ప్రవేశం రావడం వల్ల, మరి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా, ఎంటర్టైన్మెంటు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక విలాసవంతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంతోషకరమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది. మంచి సొసైటీలో మీరు మసులుతూ ఉంటారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్యపడే విధంగా మీ అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, అది ముఖ్యంగా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క అభివృద్ధి ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పబ్లిక్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మరి ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, అటు చతుర్థంలో ఉన్న గ్రహాలు అనుకూలంగా ఉంటే, ఇక గురుగ్రహం మీ యొక్క మార్గదర్శకం వల్ల, మీ యొక్క మంచి ప్రయత్నాల వల్ల ఇతరుల అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే మంచి సలహాతో ఇతరుల యొక్క మార్గదర్శకంలో మీరు మీ యొక్క అభివృద్ధికి మంచి బాటలు వేసుకునే విధంగా ఈ గురుగ్రహ వక్రగమనం మీకు 2 విధాలుగా సహాయ సహకారాలు లభిస్తుంటాయి. అతి తొందరలో రుజుమార్గంలోకి మారుతున్నటువంటి గురుగ్రహం మీకు త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ కానీ మార్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే, ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనావి ఒక పాలసీగా, సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెదలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని, ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.